అందరికీ నమస్కారము. ఇది పోక్సో యాక్ట్ సంబంధించి థర్డ్ పార్ట్. అయితే ఇప్పుడు మనకు లైంగిక దాడి సెక్సువల్ అసాల్ట్ అనేది సెక్షన్ 7లో నిర్వచించబడింది. ఒక చైల్డ్ యొక్క ఛాతిని గాని, పెన్నీస్ని గాని, వెజినాని గాని, యానస్ని గాని తాకటము లేదా చైల్డ్ను ఆ విధంగా అంటే తనకు తాను తాకేటట్లుగా చేయమని చెప్పినా లేదా పెనిట్రేషన్ కాకుండా చైల్డ్ యొక్క శరీరానికి సంబంధించి ఏ విధంగా తాకినా గాని దాన్ని సెక్సువల్ అసాల్ట్ అంటారని ఇందులోకి శిక్ష సెక్షన్ 8లో చెప్పబడింది. తక్కువ 3 ఏళ్ళు, మాక్సిమం 5 ఏళ్ల వరకు కారాగార వాసము మరియు జరిమానా కూడా విధించబడును. సెక్షన్ 9 అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అంటే తీవ్రమైన లైంగిక దాడిగా చెప్పబడింది. పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అనేది సెక్షన్ 5లో చూసినాము. అంటే ఒక వ్యక్తి తన యొక్క అఫీషియల్ పవర్ కానీ, పొజిషన్ కానీ లేదా సొసైటీలో ఉన్న అతని యొక్క పొజిషన్ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్లో ఉన్న అతని పొజిషన్ కానీ లేదా ఆ చైల్డ్ యొక్క మానసిక స్థితిని కానీ చైల్డ్ పైన హింసాత్మక చర్యల ద్వారా కానీ ఆ చైల్డ్ తో సంబంధం ఉన్నటువంటి ఏ రకంగా అయినా సరే సంబంధం ఉన్న దానిని ఆసరాగా చేసుకొని కానీ గర్భం దాల్చిన చైల్డ్ పైన ఈ విధమైన సెక్సువల్ అసాల్ట్ చేసిన ఎడల దాన్ని మనం ఏమంటామంటే అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అంటే సెక్షన్ 5లో క్లాజ్ A to U వరకు చెప్పబడింది. సెక్సువల్ అసాల్ట్ లో అవి A to U రాసి దానికి V అనేది కొత్తగా ఒకటి చేర్చినారు. అందులో V ఏమని చెప్పబడింది అంటే ఒకవేళ చైల్డ్ త్వరితగతిన మెచ్యూరిటీ పొందడానికై ఆ చైల్డ్కి ఏదైనా మత్తు పదార్థాన్ని కానీ హార్మోన్లు కానీ రసాయన పదార్థాన్ని కానీ తీసుకునే విధంగా చేసిన, ప్రోత్సహించిన, బలవంతం చేసిన, ప్రలోభానికి గురి చేసినటువంటి దానిని అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. ఇందులో శిక్ష సెక్షన్ 10లో చెప్పబడింది. దానిలో తక్కువ 5 సంవత్సరములు, ఎక్కువ 7 సంవత్సరములు మరియు జరిమానా కూడా విధించబడును. సెక్షన్ 11 ప్రకారము అఫెన్స్ అగైన్స్ట్ ఏ చైల్డ్ ఇది పెనట్రేటివ్ కాదు, తర్వాత సెక్సువల్ అసాల్ట్ కాదు ఫిజికల్ గా. ఇప్పుడు ఇది సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఫిజికల్ గా టచ్ కాకుండా చేసే లైంగిక పరమైన వేధింపులు అన్నమాట. సెక్స్ పరంగా ఆ చైల్డ్ చూసేలా సైగలు చేయటం, శబ్దాలు చేయటం లేదా ఏదైనా వస్తువును చూపెట్టడము లేదా తన శరీర భాగాన్ని చూపెట్టడము లేదా ఆ కనబడేటట్లు చేయటము ఇది ఒక రకమైన లైంగిక వేధింపు. ఇంకొకటి దీంట్లో ఏముందంటే చైల్డ్ యొక్క శరీరాన్ని లేదా ఏదైనా శరీర భాగాన్ని ఆ వ్యక్తి చూడటము లేదా ఇతరులకు చూపే విధంగా పురికొల్పడం ఇది రెండోది. మూడోది ఏంటంటే ఏ వస్తువునైనా ఏ రూపంలోనైనా ఏ మాధ్యమం ద్వారా అయినా కామ ప్రేరితమయ్యేటట్లుగా పిల్లలకు చూపించటము. నాలుగోది ఆ పిల్లవాని వెంబడి పడి నిరంతరం తిరుగుతూ ఎదురు పడేటట్లు వేధించడము లేదా నేరుగా గాని లేదా ఎలక్ట్రానిక్ డిజిటల్ మాధ్యమం ద్వారా పలుసార్లు కాంటాక్ట్ కావడము నాలుగో పద్ధతి. ఐదో పద్ధతి ఏందంటే ఒక చిత్రీకరణ చేసిన దృశ్యము అది అసలుదైనా గాని కృత్రిమంగా సృష్టించినదైనా గాని ఆ చైల్డ్ లైంగిక చర్యలో పాల్గొనినట్లుగా గాని చైల్డ్ యొక్క శరీర అంగాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమం గాని లేదా ఫిలిం ద్వారా గాని డిజిటల్ ద్వారా గాని ఏ ఇతర మాధ్యమం ద్వారా చూపించి బెదిరించటము. తర్వాత ఆరోది ఏంటంటే ఆ చైల్డ్ ను కామవాంఛ రేకెత్తించేలా నగ్నంగా తయారైందుకు ప్రోత్సహించిన లేదా అలా చేయడాన్ని ఆమోదించి సంతృప్తి చెందిన ఈ విధమైన లైంగిక చర్యలకు శిక్ష సెక్షన్ 12లో చెప్పబడింది. 3 సంవత్సరముల వరకు కారాగార వాసము మరియు జరిమానా కూడా విధించబడుతుంది. లైంగిక ప్రయోజనముల కొరకై ఎవరైనా ఏదైనా మాధ్యమాల ద్వారా అంటే టెలివిజన్ ఛానల్స్ ద్వారా ప్రసారం చేయట లేదా ఇంటర్నెట్ ద్వారా ప్రకటనలు చేయటము, ప్రింట్ మీడియాతో గాని ఏ రూపకంగా గాని అది తన సొంతంగా కామ తృప్తి పొందడానికై గాని పంపిణీ కోసం తయారు చేసినటువంటి దానిని అందులో చేరి ఉన్నవి చైల్డ్ ను లైంగిక అవయాలను సూచించే నమూనా రూప ప్రదర్శన, చైల్డ్ ను నిజంగా కామచర్యలో పాల్గొంటున్న దృశ్యాన్ని గాని ఆ చర్యను కృత్రిమంగా సృష్టించి గాని చొప్పించి చేసినా చొప్పించకుండా చేసినా లేదా చైల్డ్ ను అనైతిక అసహజ కామ దృక్కోణ ప్రాతినిధ్యంతో కనుక నగ్నత్వాన్ని ఉపయోగించటము అది నిజంగా అది నేరము. అది సెక్షన్ 13 అంటారు. దానికి శిక్ష యూజ్ ఆఫ్ చైల్డ్ ఫర్ ఫోనోగ్రాఫిక్ పర్పసెస్ సెక్షన్ 14లో ఉన్నది. ఈ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్
ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 5 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ ఫర్ ఫైన్. తర్వాత అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ కన్విక్షన్, అంటే ఒకసారి కన్విక్షన్ అయిన తర్వాత అలాంటి నేరంలో మళ్ళా పాల్గొనేది రుజువైతే కింద ఇట్ షల్ నాట్ బి లెస్ దాన్ 7 years అండ్ ఆల్సో లయబుల్ టు ఫైన్ అన్నమాట. సెక్షన్ 15 ఏంటంటే పనిష్మెంట్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫోనోగ్రాఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ చైల్డ్, అంటే చైల్డ్తో ఉన్నటువంటి ఫోనోగ్రాఫ్ మెటీరియల్ ఎవరైనా స్టోర్ చేసుకుంటే లేదా కలిగి ఉన్న వాట్సాప్ ద్వారా ఎవరైనా పంపించారు కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కూడా నేరం. వాటిని డిలీట్ చేయకుండా, నాశనం చేయకుండా లేదా సంబంధిత అధికారికి తెలియకుండా అట్టి ఫోనోగ్రాఫీకి సంబంధించి అంటే అశ్లీలాలకు సంబంధించిన చిత్రాలను, సమాచారాన్ని వేరే వారితో పంచుకొనుటకై ఉద్దేశంతో ఉండినచో 5,000 తక్కువ కాకుండా జరిమానా విధించబడును. సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 లో ఏంటంటే ఒకవేళ కోర్టులో సాక్ష్యం కొరకై ఎవిడెన్స్ కొరకు ఉపయోగించుట కొరకై ఉంటే అంటే అలాంటి ఫోనోగ్రాఫిక్ మెటీరియల్ అది నేరం కింద రాదు. తర్వాత దీంట్లోనే సబ్సెక్షన్ 3 ఉంది. ఒక అమ్మాయి బాలికకు సంబంధించిన అశ్లీల విషయంలో కలిగి ఉన్నటువంటి ఒక వ్యాపార నిమిత్తం కమర్షియల్ పర్పస్ ఉంటే 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ ఉంటుంది అనమాట. ఇది ఇలాంటి నేరం మొదటిసారి శిక్ష పడి రెండోసారి మళ్ళా చేస్తే అది ప్రూవ్ అయితే అది 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడును. తర్వాత మనకు దీంట్లో సెక్షన్ 16 నేరాన్ని ప్రోత్సహించడము, అబెట్మెంట్. మనకు ఐపీసీ లో 107 డెఫినేషన్, 109 పనిష్మెంట్ సంబంధించింది. అలాగే మనకు బిఎన్ఎస్ లో సెక్షన్ 45 డెఫినేషన్, 49 పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్. అయితే ఇక్కడ నేరాన్ని ప్రోత్సహించాలంటే ఒక వ్యక్తి ఆ నేరాన్ని చేయవలసిందిగా ఎంకరేజ్ చేయడము, ఆ నేరంలో వారు భాగస్తులుగా ఉండినా లేదా ఉద్దేశపూర్వకంగా అలాంటి చర్యలకు సహాయం చేస్తే దాన్ని ప్రోత్సహించడం అంటారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 16 ఆఫ్ ది పోక్సో యాక్ట్. ఈ నేర ప్రోత్సాహానికి సెక్షన్ 17 లో పనిష్మెంట్ ఉంది. ఎవరైనా ఒక పోక్సో యాక్ట్ సంబంధించిన నేరాన్ని ప్రోత్సహించినచో ఆ ప్రోత్సహించిన నేరానికి ఎంత శిక్ష ఉంటే అంత శిక్ష ప్రోత్సాహం చేసిన వ్యక్తికి ఉంటుంది, సెక్షన్ 17. తర్వాత సెక్షన్ 18 ఏంటంటే నేరం చేసేందుకు ప్రయత్నం చేసిన, అంటే ఈ యొక్క అఫెన్సెస్ పోక్సో యాక్ట్ లో ఉన్న ఆ నేరానికి ఎంత శిక్ష ఉందో అందులో సగం శిక్ష వేయబడుతుంది.